డ్యామ్లు బ్యారేజ్ అనేది ఒక పరక్క బ్యారేజ్ ఏదైతుందో నీటి నిల్వ ప్లస్ నీటి మళ్లింపు కోసం కట్టారు. ఎందుకంటే అక్కడ సాయిల్ మొత్తం హార్డ్ రాక్ ఉంది. అక్కడ కుంచుకుపోవడానికి, కుదించుకుపోవడానికి, కుంగిపోవడానికి అక్కడ నైసర్గిక స్వరూపము దానికి అనుకూలంగా ఉంది. కాబట్టి వాటన్నిట్లలో ఈరోజు అక్కడ నీళ్లు నిల్వ పెట్టారు అధ్యక్ష. ఇవాళ వీళ్ళు కట్టిన ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్లా మేడిగడ్డ కట్టిన ప్రాజెక్టుకి కన్నెపల్లి దగ్గర పంపోజ్ ఉంది. సుందిళ్ళ దగ్గర కట్టిన అన్నారం దగ్గర కట్టిన బ్యారేజ్కి ఇంకొక పంపోజ్ ఉంది. సుందిళ్ళ దగ్గర కట్టిన పంపోజ్కి అదే బ్యారేజ్కి ఇంకొక పంపోజ్ ఉంది అధ్యక్ష. మేడిగడ్డ నుంచి ఎత్తి అన్నారంలో పోయాలి. అన్నారంలో పోసిన నీటిని అంతే వేగంగా ఎత్తుకొని సుందిళ్ళలో పోయాలి. సుందిళ్ళలో పోసిన నీళ్లను ఎత్తి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలి. అక్కడి నుంచి మీకు మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, ఇతర ప్రాంతాలకు నీటిని తరలించడానికి చేసుకున్న ఏర్పాట్లు అధ్యక్ష. ఇవన్నీ సైమల్టేనియస్గా పనిచేయాలి. మేడిగడ్డ దగ్గర ఎత్తిపోస్తే అన్నారంలో పంపులు పనిచేయకపోతే 5 నిమిషాలలో ఎందుకు కాకుండా పోతుంది అధ్యక్ష? అన్నారంలో నుంచి ఎత్తి సుందిల్లో పోసిన నీళ్లు ఎంబడే సుందిళ్ళ దగ్గర ఉన్న పంపౌజులు లిఫ్ట్ చేసి శ్రీపాద ఎల్లంపల్లిలో పోయకపోతే అది కూడా మొత్తం దెబ్బతినిపోతుంది అధ్యక్ష. 2018-19లో పూర్తి చేసిన ప్రాజెక్ట్ 5 సంవత్సరాలలో వీళ్ళు ఒక 162 టీఎంసీలను లిఫ్ట్ చేసిండ్రు అధ్యక్ష. మొత్తం 5 సంవత్సరాల కాలానికి. అందులో 10-15% ఎవాపరేషన్ పోతే నికరంగా మిగిలింది 100 టీఎంసీలు ప్లస్. ఈరోజు ఆ 100 టీఎంసీలు 5 ఏళ్లలో ఎత్తుతే కరెంటు బిల్లు 9,500 కోట్ల రూపాయల అధ్యక్ష. ఇక ఇప్పుడు మీరు చెప్పండి అధ్యక్ష, 3,460 మెగావాట్లతోనే నిర్మించి గ్రావిటీ ద్వారా తుమ్మిడిఏటి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చుకొని అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో 16,40,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్ అవసరమా? 8,450 మెగావాట్లతోని మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ దగ్గర లిఫ్టులు చేసి పంప్ హౌజులు పెంచి కాంట్రాక్టులు పంచి 1,000 కోట్లు కొల్లగొట్టి ఈరోజు తెలంగాణ సమాజానికి ఒక గుదిబండగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు చేసిన అవినీతి పట్ల విచారణనే జరగొద్దు అని ఈరోజు అడ్డుపడితే దీన్ని ఏ రకంగా తీసుకోవాలి అధ్యక్ష? అందుకే అధ్యక్ష, ఈరోజు ఎవరేమన్నా చులకన చేసి మాట్లాడినా, అవమానకరంగా మాట్లాడినా కూడా మేము ఓపికతో ఎందుకుంటున్నామంటే మేము ప్రజలకు జవాబుదారితనంగా ఉండదలుచుకున్నాం అధ్యక్ష. ఇక్కడ ఉన్న సభ్యులకు అవహేళన చేయొచ్చు, ఈ అవహేళన మాకే పరిమితమైంది. కానీ మా నిర్ణయంలో లోపం ఉంటే తెలంగాణ సమాజం మమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. శాశ్వతంగా దోషులుగా మేము నిలబడాల్సి వస్తుంది. ఈరోజు ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించడానికి, దుర్మార్గం మీద విచారణ చేయడానికే ఈరోజు అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేసినాం అధ్యక్ష. నేను వివరణ ఇచ్చే ముందే నీటి లభ్యత ఎట్లుంది, నిధుల లభ్యత ఎట్లుంది, ప్రాజెక్టులు పేరు మార్చి, ఊరు మార్చి, అంచనాలు మార్చి పాల్పడ్డ అవినీతి మీద అన్ని రకాల వివరాలు నేనే కాదు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ముఖ్యంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్ని వివరాలను సంపూర్ణంగా ఈ సభలో చెప్పారు. అదేవిధంగా మా మిగతా మంత్రులు, సభ్యులందరూ కూడా మాట్లాడినారు. చివరి సభ్యుడిగా మాట్లాడిన పాల్వాయి హరీష్ బాబు గారు కూడా మొదటిసారి సభ్యుడైన విజ్ఞతతో మాట్లాడిండు. మరి ఈరోజు అందరికీ అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష. ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చింది, ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది, ఆనాటి ప్రభుత్వాన్ని తప్పుపట్టింది, పెద్దల్ని తప్పుపట్టింది. కాగ్ నివేదిక ఇచ్చింది, ఆనాటి పెద్దల్ని, ఆనాటి ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. తెలంగాణ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాక నియమించిన పినాకి చంద్రఘోష్ కమిషన్, ఎంక్వైరీ కమిషన్ ఆల్సో దే హ్యావ్ సబ్మిటెడ్ their report. We have tabled that report. They are finding faults with Chandrasekhar Rao, Harish Rao gar and other political executives, executive officers and engineers and agencies. ఇన్ని రకాల మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. అందుకే రాష్ట్ర ప్రభుత్వం మా పరిధిలో ఉన్న విచారణ సంస్థ ఏది చేసినా ప్రతిరోజు ఇదే చర్చ జరుగుతుంది. కోపంతోనో, కక్షాపూరితంగానో, గతంలో మాకు వాళ్లకున్న వైరుధ్యాల వల్లనో, కక్ష సాధింపు చర్యలలో భాగంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మా చిత్తశుద్ధిని అనుమానించే విధంగా, అపోహలు కల్పించే విధంగా వాళ్ళు మాట్లాడదలుచుకున్నారు అధ్యక్ష. అందుకే ఈరోజు శశభిషలకు తావు లేకుండా ఒక స్పష్టమైన, నిర్దిష్టమైన కార్యాచరణతోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటుంది. ఇంత రాత్రి అయిన ఈ చర్చ చేసినాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
జస్టిస్ శ్రీ పినాకి చంద్రఘోష్ను విచారణ కమిషన్ను నియమించడం జరిగింది. విచారణ కమిషన్ తన నివేదికను జూలై 31, 2025న ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 4, 2025న జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నివేదికను ఆమోదించింది. తదుపరి చర్చ జరిపేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మంత్రిమండలి చేసిన తీర్మానం ప్రకారం ఈరోజు ఈ నివేదికపై ఈరోజు ఈ శాసనసభలో చర్చ జరిగింది. నిన్న మొదలై ఈ రోజు వరకు చర్చ చేసినాం అధ్యక్ష. నాకు తెలిసి చరిత్రలో చాలా అరుదైన సందర్భము. 1 తారీఖుతో మొదలై ఇంకొక తారీఖు వరకు చర్చ జరగడం ఒకే అంశం మీద అనేది. అందుకే రిటైర్డ్ జస్టిస్ పిసి ఘోష్ విచారణ కమిషన్ తమ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. 3 బ్యారేజ్ల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది అధ్యక్ష. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష.